అంశం ఏదైనా అటు తిరిగి ఇటు తిరిగి కులం దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉంటుంది. అదే ఏపీ రాజకీయాల స్పెషాలిటీ. అందుకే ప్రస్తుత పరిణామాలు కూడా అటువైపే దారి మళ్లుతున్నట్టు కనిపిస్తున్నాయి. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి, ఆ తరువాత ఆయన అరెస్ట్, ఇప్పుడు జగన్ పరామర్శ, ఈ వరుస పరిణామాలన్నింటి మధ్య వైసీపీ నేతల వ్యాఖ్యలు, కూటమి నేతల కౌంటర్లు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఓవైపు జంగిల్ రాజ్, మరోవైపు కులం కోణం. అంబటి ఎపిసోడ్లో తగ్గేదేలే అంటున్న వైసీపీ, ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దంటున్న కూటమి. ఏపీ రాజకీయాల్లో అంబటి రాంబాబు ఎపిసోడ్ అగ్గిరాజేస్తే ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, నేతలు పేలుస్తున్న మాటల తూటాలు వ్యవహారాన్ని రకరకాల మలుపులు తిప్పుతున్నాయి. ఆ అగ్గిలో ఆజ్యం పోస్తున్నాయి. అంబటి కుటుంబాన్ని పరామర్శించిన జగన్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందంటూ కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలకు కూటమి నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడం పొలిటికల్ గా మంటలు పుట్టిస్తోంది. పోలీసుల సమక్షంలోనే ఆమె మీద కూడా దాడికి యత్నం చేశారు. ఇంకా ఏమైంది తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఉల్టా అమ్మ మీదనే కేసు పెట్టారు. ఏమని? ఆమె గుడికి పోయి వీళ్ళందరినీ అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాందని. ఏదైనా హద్దు పొద్దు ఉండాలి ఏదైనా మాట్లాడేసరికి. ఇది జంగిల్ రాజ్ కాదని అడుగుతా ఉన్నా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తుంది, అటవిక పాలన నడుస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే ఈ రాష్ట్రంలో అటవిక పాలన, జంగిల్ రాజ్యం నడిస్తే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి దాకా వస్తాడా? ఈ రాష్ట్రంలో ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి పర్యటనలు చేయగలడా? ఆయన హెలికాప్టరు గతంలో గుంటూరు జిల్లా వచ్చినప్పుడు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ల్యాండ్ అవ్వగలదా? అయితే ఈ అంశం జంగిల్ రాజ్ దగ్గరే ఆగిపోలేదు. ఆ తర్వాత కులం కోణంలో ముందుకు సాగుతూ మరో రచ్చకు నాంది వేసింది. నాటి రంగా ఉదంతాన్ని నేటి అంబటి ఇష్యూతో పోలుస్తూ ఘటన జరిగిన రోజే మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఆ రోజు 1988లో ఆ రోజు ప్రతిపక్షంగా వంగవీటి మోహనరంగ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఆ రోజు విజయవాడ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని, రాష్ట్రంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఎదురిచ్చేటువంటి కార్యక్రమం చేస్తే, పేద ప్రజల కోసం ఆ రోజు దీక్ష చేస్తే, ఆ దీక్షలో వారిని హత్య చేసినటువంటి ఘటన నేటికి కూడా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు. దీన్ని అధికార కూటమి నేతలు సున్నితంగా ఖండించారు. అసలు ఈ అంశానికి కులానికి ఏంటి సంబంధం అని కొట్టిపారేశారు. రంగా గారికి అంబటి రాంబాబుకి ఏం పోలుస్తారండి? రంగా గారు ప్రజానాయకుడు, వీళ్ళు చిల్లర నాయకులు. పైగా ఇది ఒక వ్యక్తిగత సమస్య. ఈ వ్యవహారంలో కాపుల సైడ్ నుంచి నరుకు రావాలని చూస్తోంది వైసీపీ. అందుకు అవసరమైన వ్యూహాన్ని కూడా సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీలోని కాపు నేతలు వాయిస్ పెంచగా ఇప్పుడు అధినేత జగన్ సైతం అదే కోణాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అంబటి రాంబాబును కాపుల్లో టైగర్ గా అభివర్ణించారు. ఒక మంత్రిని, అంబటి రాంబాబు అని ఒక మంత్రి, కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా నేను. ఒక టైగర్ అని కూడా చెప్తా నేను. గొప్పగా బ్రతికినాడు, గొప్పగా ఒక వాల్యూ ఉన్న వ్యక్తి, ఒక విలువలున్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను. అలాంటి వ్యక్తిని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, తప్పుడు కేసులో ఇల్లీగల్గా ఆయన్ని అరెస్ట్ చేయడమే కాకుండా స్టేషన్లో ఈ నల్లపాడు సిఐ వంశీ అట, పట్టాభిపురం సిఐ ఇంకొకడు వెంకటేశ్వర్లు అంట, వీళ్ళు అంబటి రాంబాబు అన్నను ఫిజికల్గా కొట్టడం జరిగింది. ఇది ముమ్మాటికి కాపులపై జరిగిన దాడిగానే ప్రచారం చేస్తున్న వైసీపీ ఆ దిశగా ఆ వర్గాన్ని సమాయత్తం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ఇష్యూని అలా ముందుకు తీసుకువెళ్లేలా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ బాధ్యతలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంబటి రాంబాబుకు సంఘీభావంగా ఈ నెల 7న చలో గుంటూరుకు కాపు నేతల్ని సమాయత్తం చేస్తున్న ఆయన ఇవాళ అనకాపల్లిలో ఆ వర్గంతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి గుంటూరుకు తరలి వెళ్లేలా వైసీపీ కాపు నేతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది మా పార్టీ నాయకుడి మీద జరిగినటువంటి దాడి. తర్వాత ఒక కాపు నాయకుడిగా, అంటే కాపులకు సంబంధించినటువంటి నాయకత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఉందో వారి మీద జరుగుతున్నటువంటి దాడిగా చూడాలి. అంటే చంద్రబాబు నాయుడు గారితో ఉంటేనే కాపులు, లేదా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కాపులే కాపులు. ఈ రాష్ట్రంలో ఇంక ఏ ఇతర రాజకీయ పార్టీలో కాపులు ఉన్నా సరే వాళ్ళు కాపులు కాదు అనేటువంటి భావన అనేటువంటిది తెలుగుదేశం పార్టీ తాలూకు ఆలోచన విధానంలో ఉంది. అందుకనే మొదటి నుంచి వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర నుంచి, తర్వాత ముద్రగడ పద్మనాభం గారి దగ్గర నుంచి, తర్వాత ఈ రోజు వరకు ఆ రకంగానే దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో డెఫినెట్ గా ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, తర్వాత కాపు సామాజిక వర్గం మీద జరిగినటువంటి దాడిగానే చూస్తాం.
అయితే ఈ విషయంలో కూటమి కాపు నేతలు సైతం గట్టిగానే స్పందిస్తున్నారు. కాపులను ఓటు యంత్రాలుగానే వైసీపీ వాడుకుంటోందని, కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని మంత్రులు నిమ్మల, అనగాని విమర్శించారు. చంద్రబాబును తిట్టాలని కాపు కులం చెప్పిందా అని ప్రశ్నిస్తున్నారు. అసలే అగ్గిరాజుకొని రాజకీయం నిప్పులు కక్కుతున్న వేళ ఎవరికి వారుగా తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి పాలక ప్రతిపక్షాలు. మరి తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.